చాలా థ్యాంక్స్ అండి. సమయానికి మీరు రాకు. అరే రక్తం కారుతుందే. నా కోసం మీరు అనవసరంగా గాయపడ్డారు. ఎంత అందమైన చేతులతో కట్టుకట్టించుకోవడానికి ఇంకాస్త ఎక్కువ గాయపడ్డా తప్పులేదేమో. మీ పేరు సీత అని తెలిసింది. మీరేం చేస్తుంటారు? ఈ దగ్గరలో ఉన్న గోపాలపురం ఎస్టేట్ ఆఫీసులో పనిచేస్తున్నాను. మేట్పాలెం బ్యాంకులో డబ్బు కట్టడానికి వెళ్తున్నాను. హఠాత్తుగా దారిలో వీళ్ళు మిమ్మల్ని అటకాయించారు, మీరు కేకలు పెట్టారు. అది విని నేను ఇక్కడికి వచ్చి వాళ్ళని చావు కట్టాను. తగిలిన దెబ్బకు మీరు కట్టు కట్టారు. అది ఈ కట్టు కథ. ఇంతకీ మీరు? పేరు రాజ్ కుమార్, రామాపురం ఎస్టేట్ ఓనర్ గారు ఏకైక పుత్రుని. ఎస్టేట్ వ్యవహారాలు చూసుకోవడం నా పని. ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడికి వచ్చి వాళ్ళకి బుద్ధి చెప్పడం నా హాబీ. మీలాంటి పెద్దవారు నాలాంటి చిన్న జాబ్ చేసుకునే మనిషి కోసం అనవసరంగా. ఏమండి, డబ్బును బట్టి పెద్ద చిన్న లెక్క పెట్టకూడదండి. మనిషిని బట్టి మనసును బట్టి పెద్ద చిన్న నిర్ణయించాలి. సాధారణమైన పువ్వు అయినా దేవుడు పూజకి చేరితే అది పవిత్రమైనది అవుతుంది, గొప్పది అవుతుంది. ఏమంటారు? మరో విషయం, మనసులో మాటను సూటుగా చెప్పాడు మొదటి నుంచి నాకు అలవాటు. అందుకే చెప్తున్నాను, మిమ్మల్ని చూడగానే నాకెంతో కావాల్సిన మనిషి అనిపించారు. ఐ లైక్ యూ వెరీ మచ్. నేను వెళ్ళొస్తానండి. మీరు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్. చెలియ చూపులే చిలిపి జల్లు